క్రీస్తు మార్గంలోనే మరణిస్తాను. ఆ వాక్యానుసారంగా నేను సమాధి చేయబడాలన్నది నా ఆలోచన, అంతే. అది మాత్రమే నేను కోరుకుంటున్నది. అది తప్ప ఇంక వేరే ఆలోచన నాకు లేదు. నా ఆలోచనను ఎవడు తప్పు పట్టడానికి సరిపోడు. అది నా ఇష్టం. అలాగే నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. అలాగని పరస్పర గౌరవాన్ని ఎప్పుడు కూడా పాడు చేసుకోకూడదు. పరస్పర గౌరవం ఉండాలి. ఇతర మతాల పట్ల ఉండాలి, ఇతర విశ్వాసాల పట్ల ఉండాలి, మనతో పాటు బ్రతుకుతున్న సాటి సహోదరుల పట్ల ఉండాలి. పరస్పర గౌరవం ఉండాలి, పరస్పర ఏకీభవించేటువంటి గుణం ఉండాలి. అప్పుడే దేశాలు అభివృద్ధి చెందుతాయి. రైటా? రైట్. ఇప్పుడు ఇది వచ్చేసింది, భూకంపం వచ్చింది, రేపు పొద్దున మనకు కూడా వచ్చింది అనుకోండి, ఏంటి పరిస్థితి? అప్పుడు అర్థమవుద్ది మనకి. అప్పుడు అర్థమవుద్ది. మతాలు లేవు, కులాలు లేవు. భూకంపాలు వచ్చినప్పుడు జాతులు లేవు. నువ్వు తక్కువ కులవాడివి, నీ నీళ్లు తాగను. నువ్వు తక్కువ కులవాడివి, నువ్వు నీ అన్నం తిన్నావు. నువ్వు ఎక్కువ కులవాడివి, అది ఏం ఉండదు ఇంక ఇది. అప్పుడు నీళ్ళు ఎవడైనా తాగుతావు, అప్పుడు అన్నం ఎక్కడదైనా తింటావు. ఎందుకంటే భూకంపం వస్తే భూమికి పెద్దోడిల్లు చిన్నోడిల్లు అని ఉండదు. ఊగిందంటే అన్నీ ఊగుతాయి, ఊగిందంటే అన్నీ కదులుతాయి, పడితే అన్నీ పడతాయి. అప్పుడు ఇది పెద్ద కులవాడిల్లు, ఇదేమో చిన్న కులవాడిల్లు, ఇదేమో బిల్డింగు, ఇదేమో పాక అని ఉండదు. నిజానికి పాకలే పడవు, బిల్డింగులు పడతాయి.